APR Group, 2 and 3 BHK premium apartments at Patancheru. Comfortable pricing, GHMC and RERA approved. సో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఆయన ఏది మాట్లాడినప్పటికీ ఒక సంచలనంగా మారుతుంది. దాని గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. హిందూ దేశం అనేది తిరుగులేనటువంటి సత్యం, రాజ్యాంగ ఆమోదం అవసరం లేదు అనేటువంటి మాట. హిందూ దేశం అనేది మళ్ళీ మళ్ళీ ఎందుకని ఆయన చెప్తున్నారు అలా? ఇండస్ అని పదం ఎక్కడి నుంచి వచ్చింది అడగాల్సింది. భారత్ అని ఎప్పటి నుంచి, ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల నుంచి, వందలాది సంవత్సరాల నుంచి భారతదేశం అంటారు. పాకిస్తాన్ వాళ్ళు ఇండియా అని చెప్పారు, ఎక్కువ హిందుస్థాన్ అని చెప్పారు. ఇక్కడే మీకు తెలిసిపోతుంది హిందూ అనే వర్డ్ ఒకటి ఒక కల్చరల్ ఐడెంటిటీ. సో ఆర్ఎస్ఎస్ది ఒక ఎయిమ్ ఏంటంటే హిందూ రాష్ట్రం అని చాలామంది అక్యూజ్ చేస్తూ ఉంటారు. హిందూ రాష్ట్రం అని డెఫినెట్గా ఒక ఫిలాసఫీ చూసుకుంటే ఎస్, వీఆర్ హిందూ నేషన్. అంబేద్కర్ గారు రాసిన కాన్స్టిట్యూషన్ సెక్యులరిజం అనే వర్డే లేకుండా ఆయన వ్యతిరేకించారు. యాక్చువల్గా ఇదే మాట మోహన్ భగవత్ కూడా అదే చెప్పారు. 1976 టైంలో ఇందిరాగాంధీ రాజ్యాంగంలో చేర్చారు సోషలిస్ట్, సెక్యులర్ అనే మాటల్ని. కరెక్ట్, ఎందుకంటే కాన్స్టిట్యూషన్ లేని వర్డ్ మీరు ఎట్లా తీసుకొస్తారు? సో మనం ఎందుకు సోషలిస్ట్ పెట్టుకుందాం మన దాంట్లో? ఇప్పుడు కూడా మనం గుడికి ఎందుకు వెళ్తాం? స్పిరిచువల్ కనెక్షన్ కోసం. హిందుత్వ అనేది ఒక ఎలిమెంట్ లేదు అక్కడ. హిందూయిజం అనేది వీఆర్ అ పార్ట్, మనకు వే ఆఫ్ లైఫ్ అది ఉంది. సివిలైజేషనల్ ఆస్పెక్ట్. రోమన్స్ అనగానే ఇప్పుడు మీరు ఉన్నారా? రోమన్స్ ఇప్పుడు లేదు కదా, దే ఆర్ నాట్ ఎగ్జిస్టింగ్ ఎనీ లాంగర్. గ్రీక్ సివిలైజేషన్ అంటే కొంచెం మటుకు గ్రీక్ ఇంకా ఉన్నారు వాళ్ళు, కానీ అది కూడా పోయింది మొత్తం ఆల్మోస్ట్. మీరు అటువైపు బాబిలోనియన్ సివిలైజేషన్ చూస్తే అది కూడా పోయింది. ఇప్పుడున్నది ఏంటంటే ద చర్చ్, ద ఇస్లాం అండ్ హిందూయిజం. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. భారతదేశం ఒక హిందూ దేశం, దీనికి రాజ్యాంగ ఆమోదం అవసరం లేదు. ఈ వ్యాఖ్యలు చేసింది ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. భారతదేశం హిందూ దేశం అనేది కేవలం నినాదం మాత్రమే కాదు, ఇదే సత్యం అనేటువంటి మాటల్ని 100 ఏళ్లు సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి ఆర్ఎస్ఎస్ సంబరాల్లో భాగంగా ఆయన కోల్కతాలో చేశారు. కోల్కతాలోనే ఈ వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది అనే దాంతో పాటుగా ఇప్పుడెందుకు హిందూ దేశం, అందులోనూ రాజ్యాంగం గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం వచ్చింది? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాతిల్ గారు. సార్ నమస్తే. సో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఆయన ఏది మాట్లాడినప్పటికీ ఒక సంచలనంగా మారుతుంది. దాని గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అందులోని ఇప్పుడు ప్రధానంగా ఆయన మాట్లాడింది ఒక హిందూ దేశం అనేది తిరుగులేనటువంటి సత్యం, రాజ్యాంగ ఆమోదం అవసరం లేదు అనేటువంటి మాట. హిందూ దేశం అనేది మళ్ళీ మళ్ళీ ఎందుకని ఆయన చెప్తున్నారు అలా? ఇండస్ అని పదం ఎక్కడి నుంచి వచ్చిందండి అడగాల్సింది. అది భారత్ అని ఎప్పటి నుంచి, ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల నుంచి, వందలాది సంవత్సరాల నుంచి భారతదేశం అంటారు. అప్పుడు ఆ టైం పాకిస్తాన్ వాళ్ళు ఇండియా అని చెప్పారు, ఎక్కువ హిందుస్థాన్ అని చెప్తారు. చూస్తుంటారు క్రికెట్ మ్యాచ్ టైంలో కానీ మిగతా హాకీ మ్యాచ్ టైంలో హిందుస్థాన్కు హరాయా, హిందుస్థాన్ జీతా అంటారు వాళ్ళు. కానీ ఎప్పుడు అక్కడే మీకు తెలిసిపోతుంది హిందూ అనే వర్డ్ ఒకటి ఒక కల్చరల్ ఐడెంటిటీ. మన ఇస్లామిక్ నేషన్ కాదు, దట్ వీఆర్ హిందూ నేషన్. దీనికన్నా ముందు నేపాల్ వాళ్ళు చాలా ఓపెన్గా డిక్లేర్ చేశారు. ప్రీవియస్ బిఫోర్ ఇదంతా జరిగిన కన్నా ముందు, రాయల్ ఫ్యామిలీ మర్డర్ జరిగిన ముందు వాళ్ళకి చాలా క్లియర్గా వీఆర్ హిందూ నేషన్ అని చెప్పారు. దే వర్ ఓన్లీ హిందూ నేషన్. వాళ్ళ ఒకటే ఫ్లాగ్ ఉంటుంది దేశంలో, బహుశా లోకంలో. నైదర్ ఇట్ ఇస్ హారిజాంటల్ నార్ వర్టికల్ ఫ్లాగ్. అది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్, మన యూజువల్లీ హిందూ ట్రయాంగిల్ లాగా ఒక ఫ్లాగ్ ఉంటుంది, మనం చూస్తుంటాం. సత్సంగాలు చాలా గారు ఏం చెప్పారంటే దానికి ఒక ఫార్మల్ డిక్లరేషన్ అవసరం లేదు, దట్ వీఆర్ హిందూ రాష్ట్రం. అది ఆర్ఎస్ఎస్ది ఒక లాంగ్ టర్మ్ విజన్. అది వాళ్ళ యాంథంలో కూడా ఉంటుంది, వాళ్ళ ఒక్కొక్క ఫిలాసఫీలో కూడా ఉంటుంది, వాళ్ళ ఏం చెప్తారు డైమెన్షన్లో కూడా ఉంటుంది అన్నమాట. సో ఆర్ఎస్ఎస్ది ఒక ఎయిమ్ ఏంటంటే హిందూ రాష్ట్రం అని చాలామంది అక్యూజ్ చేస్తూ ఉంటారు. హిందూ రాష్ట్రం అని చెప్తారు. హిందూ రాష్ట్రం కాదు. హిందూ రాష్ట్రంలో ఉన్న దాన్ని కూడా డెఫినెట్గా ఒక ఫిలాసఫీ చూసుకుంటే ఎస్, వీఆర్ హిందూ నేషన్. దట్స్ వాట్. సో ద మెయిన్ థింగ్ దట్ వీ నీడ్ టు డూ ఇస్ హిందూయిజం అనేది ఒక కాన్సెప్ట్, వే ఆఫ్ లైఫ్ అని.
జస్టిస్ వెంకటచలయ్య గారు హిందుత్వం గురించి మాట్లాడుతూ సుప్రీంకోర్టులో ఒక జడ్జిమెంట్లో చెప్పారు. అది ఏదైనా ఉండొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడగొచ్చు, ఒక ఇస్లాం ఫాలో చేస్తున్న వాళ్ళకి హిందువులతో ఏం సంబంధం అని, క్రిస్టియానిటీ ఫాలో చేస్తున్న వాళ్ళకి హిందూయిజంతో ఏ సంబంధం అని అడుగుతారు. మా దాంట్లో ఇక్కడ తెలుగు స్టేట్స్ ఉన్నది తెలియదు, కానీ మా దాంట్లో కేరళలో ధ్వజస్తంభాలు ఉన్నాయి చర్చెస్, గంట ఉంటుంది, బెల్స్ ఉంటాయి. అది కాకుండా మంగళసూత్రం కడతారు పెళ్లిలో. చాలా మటుకు ఇండియన్ ఈథాస్, ఇండియన్ ఫిలాసఫీని వాళ్ళు కూడా అసిమిలేట్ చేసుకున్నారు. మెదక్ చర్చిలో కొబ్బరికాయలు కూడా కొడుతూ ఉంటారు. మా దగ్గర బయట కేరళలో ఒక బ్లాక్ కలర్ ల్యాంప్ మీకు కనిపిస్తుంది చాలా మటుకు టెంపుల్స్, స్టోన్ ల్యాంప్స్, అది మీకు ఈవెన్ చర్చెస్లో కనిపిస్తుంది. దీపస్తంభం అంటారు. అట్లాంటి చాలా మటుకు ఎలిమెంట్స్ ఉన్నారనమాట. మనం ఒక మాట గుర్తుపెట్టుకోవాలి కవిత గారు, మనం ఎన్ని సంవత్సరాలైనా కానీ వీఆర్ స్టిల్ ద ఓల్డెస్ట్ సర్వైవింగ్ సివిలైజేషన్. కాశీ అనేది ఈజ్ ద ఓల్డెస్ట్ లివింగ్ సివిలైజేషన్ వరల్డ్లో. చాలా మటుకు పాత ఈజిప్షియన్ కానీ రోమన్ కానీ చాలా సివిలైజేషన్స్ పోయినప్పుడు. ఒక టైంలో లెబనన్ క్రిస్టియన్ కంట్రీ ఉండే, ఇప్పుడు లెబనన్ ఇస్లామిక్ కంట్రీ అయిపోయింది. ఎట్లా జరిగిందండి? 16% మంది అంత ఉన్నారు క్రిస్టియన్స్ అంతే. ఇరాన్ వాజ్ నాట్ ఎ ముస్లిం కంట్రీ, ఇస్లామిక్ కంట్రీ కాకుండా అక్కడ కూడా మొత్తం ఇస్లాం కంప్లీట్లీ వచ్చేసింది. ఆఫ్ఘనిస్తాన్ గురించి మాట్లాడుతుంటాం, కండహార్ అనే ఒక టౌన్ ఉంది అక్కడ. ఆ పేరు ఎట్లా వచ్చిందో అందరికీ తెలిసింది, అక్కడ ఎవరు రాజు చేశారు ముందు అంతా. కానీ ఇస్లామిక్ ఇన్వేషన్ వచ్చిన తర్వాతనే భారతదేశంలో ఎస్పెషలీ నార్త్ ఇండియాలో, అది కాకుండా కేరళ వైపు స్పైస్ ట్రేడ్తోని చాలా మటుకు ఇస్లామైజేషన్ జరిగింది. కానీ సర్సంచాలకు చెప్తున్న ఒక దాంట్లో ఒక లాజికల్ మీనింగ్ ఉంది. మనం మళ్ళీ రీట్రేట్ చేయక్కర్లేదు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్లో చాలా మటుకు వాళ్ళ రీసెర్చ్ పేపర్స్ కానీ వాళ్ళు యాంథమ్ పాడుతున్నప్పుడు కానీ వాళ్ళు దాంట్లో క్లియర్గా హిందూ రాష్ట్రం అని మెన్షన్ చేస్తారు. దాన్ని కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్ట్ వాళ్ళు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు. చూడండి ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్తున్నారు హిందూ రాష్ట్రం. హిందూ రాష్ట్రం అంటే యు ఆర్ నాట్ డ్రైవింగ్ అవుట్ ఎనీబడి. ముస్లిమ్స్ ఇక్కడ ఉండకూడదు, క్రిస్టియన్స్ ఇక్కడ ఉండకూడదు. యూకే చాలా క్లియర్గా చెప్పారు, వీఆర్ ఎ ప్రొటెస్టెంట్ నేషన్, క్రిస్టియన్ ప్రొటెస్టెంట్ నేషన్. వాళ్ళకి డౌట్ లేదు దాంట్లో, వాళ్ళ డిక్లరేషన్ ఉంది. రీసెంట్లీ ఈవెన్ ట్రంప్ చెప్పారు, యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ రీట్రేట్ చేశారు వాళ్ళ ట్వీట్లో, దట్ యుఎస్ ఈస్ ఎ క్యాథలిక్ కంట్రీ. అంటే అక్కడ ముస్లిమ్స్ ఉండలేరా? అక్కడ హిందువులు ఉండకూడదా? అక్కడ సిక్కులు ఉండకూడదా? నిన్న మనం ఒక డెమాన్స్ట్రేషన్ చూసాం న్యూజిలాండ్లో. సిక్కులు వాళ్ళ కీర్తన చేసుకుంటూ రోడ్డు మీద నుంచి పాడుకుంటూ పోతున్నప్పుడు అక్కడ లోకల్స్ వచ్చి గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అని చెప్పి, దిస్ ఈజ్ న్యూజిలాండ్ నాట్ ఇండియా అని చెప్పి పెద్ద ఒక డెమాన్స్ట్రేషన్ చేసాం. మనం ట్విట్టర్లో చూసాం, చాలా మటుకు వీడియోలు కూడా వచ్చింది దాంట్లో. అంటే దే ఆర్ సేయింగ్ మా ఐడెంటిటీ ఇది, మీరు ఇక్కడ ఉండకూడదు. మనం ఇక్కడ చెప్పట్లేదు అది, దట్ యు ఆర్ అ పార్ట్ ఆఫ్ ది సివిలైజేషన్. మీరు కన్వర్ట్ అయిపోయారు, అది ఇంకో మాట. బహుశా ఆ టైంలో అఫ్ఘాన్స్ కానీ ముఘల్స్ కానీ రాకపోతుంటే వీ వుడ్ హ్యావ్ ఆల్ రిమైన్ హిందూస్ ఓన్లీ. సరే, మన వైపు ఒక బుద్ధిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండే. బుద్ధిజం అనేది అగైన్ ఇట్స్ అన్ ఆఫ్ షూట్ అని చెప్పొచ్చు అక్కడి నుంచి, హిందూయిజం నుంచి. మనం ఎటువైపు చూస్తే ఒక్కలిగాస్ లింగాయట్స్ డౌన్ సౌత్, వాళ్ళంటారు మేము హిందువులు కాదంటారు. కానీ వాళ్ళు చేస్తున్న ప్రతి యాక్టివిటీ చూస్తే ఇట్స్ ఎ హిందూ యాక్టివిటీ. పూజల నుంచి అన్నీ వాళ్ళు చేస్తారు, వాళ్ళు కూడా చేస్తారు. కానీ వాళ్ళ వే ఆఫ్ లైఫ్ ఇస్ సపరేట్. వాళ్ళు ఏమంటే మా గురువులు తీసుకొచ్చినది మేము దాది ఫాలో చేస్తాం. మన దాంట్లో హిందూయిజం కూడా చాలా అట్లాంటి సబ్సెక్ట్స్ ఉన్నాయి అన్నమాట మన దగ్గర కూడా. కానీ మీరు ఏదో ఫాలో అవుతున్నారని చెప్పి హిందువులు కాదని చెప్పలేము. సో భారతదేశం కల్చరలీ అండ్ కాంటెక్చువలీ ఒక హిందూ నేషన్, దాంట్లో డౌట్ లేదు. సరే, అది చెప్పంగానే చాలామందికి ఇక్కడ సెక్యులర్ వాళ్ళకి కోపం వస్తుంది. కానీ అంబేద్కర్ గారు రాసిన సెక్యులరిజంలో చాలా మటుకు, అంబేద్కర్ గారు రాసిన కాన్స్టిట్యూషన్లో సెక్యులరిజం అనే వర్డే లేకుండే, ఆయన వ్యతిరేకించారు యాక్చువల్గా ఇదే మాట నిన్న మోహన్ భగవత్ కూడా అదే చెప్పారు. 1976 టైంలో ఇందిరాగాంధీ రాజ్యాంగంలో చేర్చారు సోషలిస్ట్ సెక్యులర్ అనే మాటల్ని. కరెక్ట్. ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ లేని వర్డ్ మీరు ఎట్లా తీసుకొస్తారు? సోషలిస్ట్, ఏ కంట్రీ సోషలిస్ట్ ఉందని చెప్పండి. ఇప్పుడు రష్యా లేదు, చైనా లేరు, రొమేనియా లేదు, పోలాండ్ లేదు, క్యూబా లేరు, ఒక నార్త్ కొరియా మిగిలి ఉంటుంది అంతే. అది కూడా వాళ్ళు అక్కడ లేని ఇక్కడ లేని పరిస్థితిలో ఉన్నారు. సో మనం ఎందుకు సోషలిస్ట్ పెట్టుకున్నాం మన దాంట్లో? ఇట్ షుడ్ హావ్ బీన్ రిమూవ్డ్. ఆ టైంలోనే అది ఇల్లీగల్గా తీసుకొచ్చారు ఎమర్జెన్సీ టైంలో. అది కాకుండా ఈ వర్డ్ సెక్యులర్ అంటే మీనింగ్ ఏంటి కవిత గారు? చాలా మటుకు నేను ఇది చాలా ఛానల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సెక్యులరిజం అనే వర్డ్ మన భారతదేశం పనికిరాదు. మన దేశంలో సెక్యులరిజం అంటే యాంటీ హిందూ. ఎవరైనా హిందువుల గురించి మాట్లాడితే వారు కమ్యూనల్ అయిపోతారు, ఎవరైనా గోహత్య గురించి మాట్లాడితే వాళ్ళు కమ్యూనల్ అయిపోతారు, ఎవరైనా రామ్ మందిర్ గురించి మాట్లాడితే వాళ్ళు కమ్యూనల్ అయిపోతారు.
ఐ వాజ్ రీడింగ్ అ బ్యూటిఫుల్ బుక్ నిన్న, కేస్ ఆఫ్ రామ్ అని చెప్పి అమీష్ త్రిపాఠి గారు ఫోర్వర్డ్ రాసిన ఒక స్టోరీ ఉంది. ఐ థింక్ శ్రీధర్ పోతరాజు గారు వీళ్ళందరూ కలిసి రాసిన ఆర్గ్యుమెంట్, రామ్ జన్మభూమి కేసు కంప్లీట్ ఆర్గ్యుమెంట్ స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా పరశురామ్ గారు భీష్మ పితామహ ఆర్గ్యూ చేసిన కేస్. దాంట్లో ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారంటే హౌ ద సివిలైజేషన్స్, రామ జన్మభూమి అంటే ఏంటి, రాముడు అక్కడే పుట్టాడు, ఇంకొక ప్లేస్ కాదు. దట్ ఈస్ వై ఇట్స్ కాల్డ్ రామ్ జన్మభూమి. అండ్ హిస్టారిక్లీ అది ప్రూవ్ చేశారు తర్వాత. దట్ ఎన్నో సంవత్సరాల నుంచి పీపుల్ బిలీవ్, భారతదేశంలో ఉన్న ప్రజలు బిలీవ్ చేశారు ఆ చోట్లని, ఆ ఉన్న 156 స్క్వేర్ యార్డ్లో ఉన్న ప్లేసే ఫస్ట్ ఇనీషియల్గా రామ జన్మభూమి ఉండే. తర్వాత దాని ఎక్స్పాన్షన్ జరిగింది. బాబర్ వచ్చి అక్కడున్న గుడి పలగొట్టిన దానికోసం ఇట్ డజంట్ బికమ్ ఎ నాన్ రామ్ జన్మభూమి కాదు, రామ్ జన్మభూమి అది. హిస్టారిక్లీ మనం చూస్తే మన సివిలైజేషన్ కూడా ఎప్పటి నుంచో, చాళుక్యాల నుంచి, చోళాస్ నుంచి ఎన్నో సామ్రాజ్యాలు వచ్చినాయి మన దగ్గర ఇక్కడ కూడా మన బామినికి ఇక్కడ చాలా మటుకు ఈవెన్ ఇస్లామిక్ కింగ్స్ కూడా వచ్చినప్పుడు కూడా భారతదేశం హిందూ దేశంగానే మిగిలిపోయింది. టిప్పు సుల్తాన్ అండ్ వాళ్ళ ఫాదర్ హైదర్ అలీ చేసిన ధ్వంసం మన అందరూ తెలిసిన, కేరళని కానీ, కూర్గ్ కానీ, మ్యాంగ్లూర్ వైపు కానీ. బట్ వీ స్టిల్ రిటైన్డ్ అవర్ ఐడెంటిటీ. అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కూడా నిన్న కూడా నేను గుత్తికి వెళ్ళాను పబ్లిక్ మీటింగ్ అడ్రస్ చేయండి. అక్కడ కూడా చాలామంది అడిగారు నా ఈ ప్రశ్న, గాడ్ జోన్ కంట్రీ అంటారు కేరళలో, ఎందుకంటారంటే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను రీజన్ ఏమి. అడ్వర్టైజింగ్ లైన్ ఉండే యాక్చువల్లీ, కానీ అడ్వర్టైజింగ్ లైన్ కన్నా ఎక్కువ ఓన్ చేసుకున్నారు దాన్ని. పరశురామ క్రియేటెడ్ కేరళ అంటారు. గోకర్ణ నుంచి ఆ పరశు వేసినప్పుడే కేరళ బయటకు వచ్చింది. దాంతో క్రియేట్ చేస్తారు. 108 గుళ్ళు కట్టారు. దాంట్లో 54 శివక్షేత్రాలు, 54 దేవీ క్షేత్రాలు. హిస్టరీ అది. దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ అవర్ లెజెండ్ అన్నమాట. మిథాలజీ అంటారు, కానీ మిత్ కాదు. వీఆర్ నాట్ ఎ మిత్. యాజ్ మచ్ as మహాభారతాలో కురుక్షేత్ర ఉందంటే ఉంది. సో మన దగ్గర మీరు ఐకాన్స్ చూడండి, ఎక్కడి నుంచో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్న గుళ్ళు మన దగ్గర ఉన్నాయి. మా ఇంటి దగ్గర ఒక శాస్తా టెంపుల్ ఉంది అరట్టుగూడ, అక్కడ కార్బన్ డేటింగ్ చేశారు వాళ్ళు. సో ఇట్స్ వెరీ సైంటిఫిక్ వే ఆఫ్ నోయింగ్ ఆ గుడి ఎప్పుడు సెటప్ చేశాను. 3000 years అని చూపిస్తుంది. 3000 సంవత్సరాల ముందు కూడా హిందూయిజం ఇక్కడ ఉండే అని చెప్పి చాలామంది ఆర్గ్యూ చేస్తారు. జైన్లు దానికన్నా పాత సివిలైజేషన్. ఈవెన్ మహాభారతం కూడా బౌద్ధం నుంచి తీసుకున్నదే. మహాభారతం భగవద్గీత అనేది కూడా లేదు, రామాయణం లేదు, ఏమీ లేదు అనేది. రామ్ సేతు లేదని చెప్పారు కదా కాంగ్రెస్ వాళ్ళు. రామాయణ రామ్ ఇస్ అ మిత్ అని చెప్పిన వాళ్ళు కాంగ్రెస్ అఫిడవిట్ ఇచ్చారు కోర్టులో రామ్ జన్మభూమి కేసు వచ్చినప్పుడు. సో ఒకవైపు ఆర్ఎస్ఎస్ విచారణధార, అట్ ద సేమ్ టైం మీరు జమైతే ఇస్లామీ కానీ, ఇండియన్ ముస్లిం లీగ్ చూడండి, వాళ్ళ స్లోగన్స్లో కూడా అల్లాహు అక్బర్ అనం కానీ, వాట్ డస్ ఇట్ మీన్? దర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్, దట్ ఈస్ అల్లా. యూ డోంట్ యాక్సెప్ట్ ఎనీ అదర్ గాడ్. కానీ హిందువులు అది ఎప్పుడు అట్లా చెప్పారు. మన దగ్గర 3 కోట్లు అంటారు. 3 కోటి అనగానే కోట్లు కాదు అది. ఇట్స్ అ డిఫరెంట్ కొనటేషన్ ఆల్ టుగెదర్. ఇట్స్ నాట్ 3 crores. 33 కోట్లు అంటారు కొంతమంది. కాదు, ముక్కోటి దేవత ఇస్ అ డిఫరెంట్ థింగ్. కోటి ఈజ్ అ డిఫరెంట్ కొనటేషన్ ఆల్ టుగెదర్. కానీ సబ్జెక్ట్ అది కాదు. ఇక్కడ మన దగ్గర హిందువులు ఎప్పుడైనా వచ్చి ఇది మా ఒక్కటే దేవుడు ఉన్నాడు, దీన్ని యాక్సెప్ట్ చేయండి, లేకుంటే మీరు వీ విల్ నాట్ యాక్సెప్ట్ యూ అని ఎప్పుడు చెప్పలేదు. మన వైపు నుంచి చాలా మటుకు దేవుళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూడా మనం గుడికి ఎందుకు వెళ్తాం? స్పిరిచువల్ కనెక్షన్ కోసం. హిందుత్వ అనేది ఒక ఎలిమెంట్ లేదు అక్కడ. హిందూయిజం అనేది వీఆర్ అ పార్ట్, మనకు వే ఆఫ్ లైఫ్ అది ఉంది. మన పూర్వజుల నుంచి అట్లనే వస్తుంది కంటిన్యూస్గా. ఒక సివిలైజేషనల్ ఆస్పెక్ట్. రోమన్స్ అనగానే ఇప్పుడు మీరు ఉన్నారా? రోమన్స్ ఇప్పుడు లేదు గారు, వాళ్ళు యూఆర్ నాట్ ఎగ్జిస్టింగ్ ఎనీ లాంగర్. గ్రీక్ సివిలైజేషన్ అంటే కొంచెం మటుకు గ్రీక్ ఇంకా ఉన్నారు వాళ్ళు, కానీ అది కూడా పోయింది మొత్తం ఆల్మోస్ట్. మీరు అటువైపు బాబిలోనియన్ సివిలైజేషన్ చూస్తే అది కూడా పోయింది మొత్తం. ఇప్పుడున్నది ఏంటంటే ద చర్చ్, ద ఇస్లాం అండ్ హిందూయిజం, ఈ 3 మేజర్ రిలీజన్స్ ఉంది. దాని కాకుండా మైనర్ రిలీజన్స్ చాలా మట్టుకున్నాయి. ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలి కవిత గారు, మనం ఎంత చెప్పినా కానీ యాజ్ అ హిందూ నేషన్, మనం ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో, జ్యూస్ సోలమన్ రాజ్యం నుంచి పారిపోయి వచ్చినప్పుడు కూడా, ఇప్పుడు కూడా ఇజ్రాయెల్లో వాళ్ళు అంటారు, వాళ్ళ టెక్స్ట్ బుక్స్లో కూడా అంటారు, వీ వర్ ద ఓన్లీ నేషన్, భారతదేశం ఒక్కరే వాళ్ళకి శరణార్థి ఇచ్చారు. వీ గేవ్ దమ్, వీ సెడ్ ప్లీజ్ కమ్. పార్సీలు ఇరాన్ నుంచి పారిపోయి వచ్చినప్పుడు, గుజరాత్లో దిగినప్పుడు కానీ, ముంబైలో దిగినప్పుడు మన రాజులు వాళ్ళని వచ్చేసాను ఇక్కడ ఉండండి అని చెప్పి వాళ్ళకి ల్యాండ్ ఇచ్చారు. జ్యూస్కి కొడంగల్లూరు, మా ఇంటి దగ్గర నుంచి 16 కిలోమీటర్ల దూరం వాళ్ళు దిగినప్పుడు, కొడంగల్లూరు నుంచి గురువాయూర్ దాకా ల్యాండ్ మొత్తం అక్కడ ఉన్న మహారాజా వాళ్ళకి ఇచ్చేశారు. అఫ్కోర్స్ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి కొచ్చిన్ వైపు వెళ్ళిపోయారు అనుకోండి. దే సెటప్ ద జూ టౌన్ ఇన్ కొచ్చిన్. సో భారతదేశానికి ఒక కెపాసిటీ ఉంది. మన దాంట్లో అది ఆ పార్సీ ఎగ్జాంపుల్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అది టీ కప్పు, పాలు పోసిన పంచదార వేసినా కానీ అది బయటికి రాదు. ఇప్పుడు పాలు అట్లా ఉండిపోతుంది. వీల్ యాడ్ స్వీట్నెస్ టు ఇట్ అని. సో మన అట్లాంటి ఒక సివిలైజేషన్ మనది.
ఇప్పుడు మీరు ఇరాన్లో లేకుంటే సౌదీ అరేబియాలో వెళ్ళి ఒక కన్వర్షన్ ట్రై చేసి చూడండి. ఇక్కడ పాస్టర్లు చాలామంది ఉన్నారు కదా, కొంతమంది అక్కడ పంపించాలి. అక్కడ వెళ్ళి కొంతమంది కన్వర్ట్ చేయడానికి ట్రై చేయమని చెప్పండి, ఉండరు వాళ్ళు రేపు. కానీ మన దగ్గర ఏంటి, లీవ్ అండ్ లెట్ లీవ్ అని చెప్పే కాన్సెప్ట్ ఉంది. సరే మీరు చేసుకుంటే చేసుకోండి, ఇప్పుడు ఫ్రీడమ్ టు ప్రాక్టీస్ రిలీజన్ మన కాన్స్టిట్యూషన్లో ఉంది. కానీ మళ్ళీ ఇది సెక్యులరిజం మీదకి వస్తున్నాను నేను, ఎందుకంటే సెక్యులరిజం అనే కాన్సెప్ట్ బ్రిటన్ నుంచి వచ్చింది, మనకు కాదు, అది మనకు సంబంధమే లేదు సెక్యులరిజంతో. బట్ అలాంటప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఇన్ని మతాలు ఇవన్నీ ఉన్నాయి, అందరూ కలిసి ఉండాలి అంటేనే కదా, అందరూ కలిస్తేనే అది సెక్యులర్ అనేటువంటి భావన వస్తుంది. అవన్నీ లేదా, మీరేమో ఇంక్లూజన్ అంటున్నారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళకందరికీ ఇక్కడ ఆశ్రయాలు కనిపిస్తున్నారు, వాళ్ళకి కావాల్సినటువంటి లైవ్లీహుడ్ ఇవన్నీ చూపిస్తున్నారు. బట్ సెక్యులర్ అనే మాటను మాత్రం యాక్సెప్ట్ చేయట్లేదు. మన దగ్గర ఇన్ని రకాల మతాలు ఉన్నాయి, అందరినీ కలుపుకొని పోతేనే కదా సెక్యులర్ అనేది. కాదు, దట్స్ ద డిఫరెన్స్ దేర్. సెక్యులరిజం మీరు ఒకసారి డిక్షనరీ ఓపెన్ చేసి చూడండి, ఇది కాదు డెఫినేషన్. ఇంగ్లాండ్లో 18th century నుంచే అక్కడ హౌస్ ఆఫ్ లార్డ్స్, హౌస్ ఆఫ్ కామన్స్ అని ఉంటుంది. మన లోక్సభ, రాజ్యసభ దాని మీద మోడల్ చేశారు. కానీ హౌస్ ఆఫ్ లార్డ్స్లో వాళ్ళు నామినేట్ చేస్తారు. మన దగ్గర నామినేషన్ ఒక 10 మందికి నామినేట్ చేస్తారు, ఫిలిం ఫీల్డ్ నుంచి, కొంచెం లిటరేచర్ నుంచి, ఆర్ట్స్ నుంచి, సర్వీసెస్ నుంచి. ఇప్పుడు మన విజేంద్ర ప్రసాద్ లాంటి ఫిలిం ఫీల్డ్ నుంచి ఆయన నామినేట్ చేశారు. దానికన్నా ముందు సురేష్ గోపి ఉన్నారు, ఒకసారి జయ బచ్చన్ని కూడా నామినేట్ చేశారు ఫిలిం ఫీల్డ్ నుంచి. అట్లా లిటరేచర్ చాలామంది ఉన్నారు. అక్కడ ఏం చేస్తారంటే బిషప్స్ని నామినేట్ చేస్తుండే, ఇప్పుడు కూడా చేస్తారు వాళ్ళు. అంటే ప్రాటెస్టెంట్ బిషప్స్ని హౌస్ ఆఫ్ లార్డ్స్లో కూర్చోబెడతారు. వాళ్ళకి ఓటింగ్ పవర్స్ ఉండే ఆ టైం, అంటే ఏదైనా బిల్ని ఆపడానికి వాళ్ళ దగ్గర ఓటింగ్ పవర్స్ ఉండే. వాళ్ళు ఏం చేయడం మొదలుపెట్టారంటే, వాళ్ళు గవర్నమెంట్ ఏ చట్టం తీసుకొస్తే దాన్ని వ్యతిరేకించడం మొదలుపెట్టారు. కొన్ని రోజుల తర్వాత గవర్నమెంట్, యూకే గవర్నమెంట్, బ్రిటిష్ గవర్నమెంట్ గాట్ ఫెడ్ అప్ వీళ్ళతోని, వీళ్ళు ఏం చేస్తే వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు దాన్ని. వాళ్ళు ఏం చెప్పారంటే, ఒక పని చేయండి, మీరు మీ పని చేయండి, ఏది చర్చ్ నడిపించడం మీ పని, యూ టేక్ కేర్ ఆఫ్ దాట్. మా పని గవర్నమెంట్ నడిపించడం. చర్చ్ అండ్ గవర్నమెంట్ సపరేట్, దీనికి దానికి కనెక్షన్ లేదు. దిస్ ఇస్ సెక్యులరిజం. మీరు ఒకసారి డిక్షనరీ ఓపెన్ చేసి చెక్ చేయండి, దిస్ ఇస్ సెక్యులరిజం. మన దేశంలో ఉందా? లేదు కదా. మన దేశంలో ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ గుడ్లు నడిపిస్తున్నారు. స్టేట్ హెస్ గాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ రిలీజన్. మరి సెక్యులరిజం ఎక్కడ పోయిందండి? అదే టైంలో వెన్ ఇట్ కమ్స్ టు క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం, స్టేట్ ఇంటర్ఫియర్ కాదు. మ్యాక్సిమం ఒక వకఫ్ బోర్డు ఉంటుంది, అది కూడా ఇండిపెండెంట్, ఆల్మోస్ట్ పొలిటికల్ అపాయింటీస్ ఉంటారు దాంట్లో కూడా. క్రిస్టియన్ చర్చెస్లో అయితే అసలు కాల్ చేయను కూడా పెట్టరు, వాళ్ళు భయపడతారు గవర్నమెంట్. అదే టైంలో హిందూ దాంట్లో ఏ గుడి దగ్గర కొంచెం ఆదాయం ఉందో ఆ గుడి వెళ్ళి వాళ్ళు టేక్ ఓవర్ చేసుకుంటారు. మీరు చిన్న గుడులు వాళ్ళు పట్టించుకోరు, ఎండోమెంట్స్ వాళ్ళు. వై? ఇఫ్ యు ఆర్ అ సెక్యులర్ కంట్రీ, దెన్ మీకు ఏ గవర్నమెంట్ ఫంక్షన్లో కూడా డబ్బులు పెట్టకూడదు. లాల్ బహదూర్ స్టేడియంలో క్రిస్మస్ టైంలో గిఫ్ట్స్ ఇవ్వడము, ఇఫ్తార్ పార్టీలు హోల్డ్ చేయడము, ఈవెన్ బతుకమ్మ సారీలు ఇవ్వడము, ఇదంతా ఇల్లీగల్. యాజ్ పర్ నేను 3 ఎగ్జాంపుల్స్ ఇంకా చాలా ఉన్నాయి ఇట్లాంటిది. బికాస్ సెక్యులర్ అండ్ కంట్రీలో ఆ పదంలోనే ఉంది దట్ గవర్నమెంట్ షుడ్ నాట్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ రిలీజియన్. మరి మీరు అదే చేస్తున్నారు కదా. అప్పుడు హిందూ రాష్ట్రాన్ని కానీ అరే హిందూ అయిపోయినా కమ్యూనల్ అయిపోయారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు బోల్డ్ అంతమంది దాడులు చేశారు, చాలా వరకు సర్వైవ్ అయింది, ఇంత పటిష్టంగా ఉంది. 80% మంది ఉన్న తర్వాత థ్రెట్ అనేది వస్తుంది. లేకపోతే ఇప్పుడు మళ్ళీ మనం హిందూ రాష్ట్రంగా, హిందూ దేశంగా దీన్ని అభివర్ణించుకోవాలి, లేకుంటే దాన్ని అలా చూడాలి అనేటువంటి భావన. 100 ఏళ్ల నుంచి, 1000 ఏళ్ల నుంచి ఇలాంటి ఎదురుదాడులు ఇవన్నీ అయినప్పుడు కూడా తట్టుకొని నిలబడినటువంటి దేశం, అందులో హిందూ ధర్మం మళ్ళీ ప్రతిసారి ప్రొవోక్ చేసినట్టుగా, అది కూడా ఎలక్షన్స్ టైంలో. ఇది ఒకవైపు అయితే హిందూ ధర్మం గురించి ఇంత మాట్లాడుతున్నప్పుడు సినిమాల రూపంలో కూడా అదే రావడం, ప్రతిసారి ఒక పరాయి దేశాలని, పొరుగు దేశాలని ఒక విద్రోహ దేశంగా చూపించడం అనేది, ఒక వ్యతిరేకంగా చూపించడం అనేది, ఇవన్నీ కలగలిపి ఎందుకని ప్రతిసారి ముందుకు వస్తున్నాయి. షిండ్లర్స్ లిస్ట్ ఒక సినిమా వచ్చింది, మీరు చూసుకుంటారు. స్టీవెన్ స్పీల్బర్గ్ జ్యూస్ని గ్యాస్ చేంబర్లో పంపించిన దాంట్లో చాలామందిని కాపాడుకున్న ఒక మనిషి షిండ్లర్. ఎవరు కంప్లైంట్ చేయలేదండి, అది కమ్యూనల్ సినిమా అని. క్రిస్టియన్స్ కూడా కంప్లైంట్ చేయలేదు, జర్మన్స్ కంప్లైంట్ చేయలేదు, జ్యూస్ ఏం చెప్పలేదు. మన దగ్గర ఒక దురంధర్ సినిమా రాగానే పాకిస్తాన్ని మీరు బ్యాడ్ లైట్లో చూపిస్తారు, దాంట్లో తప్పెక్కడని చెప్పండి. అందులో ముస్లిం కంట్రీస్ అన్ని కూడా బ్యాన్ చేశాయి కదా. డిఫరెంట్ రీజన్. ఎందుకంటే ముస్లిం కంట్రీస్ ఎందుకు బ్యాన్ చేశారంటే, పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ వాళ్ళు చాలామంది గల్ఫ్లో ఉంటారు, భారతదేశంలో ఉన్న చాలామంది మన వర్కర్స్ కూడా అక్కడ పనిచేస్తారు. వీళ్ళు నడిమిట్లో ఫ్రిక్షన్ రాకూడదని చెప్పి అక్కడ బ్యాన్ చేశారు. ఈ సినిమా చూసి ఫర్ ఎగ్జాంపుల్ హిందువులు, అక్కడ ఉన్న భారతదేశంలో ఉన్న వాళ్ళు ఒక 2 స్లోగన్స్ రేజ్ చేశారనుకోండి, జై శ్రీరామ్ అని చెప్పి, థియేటర్లోనో బయటకు వచ్చి అది పెద్ద ఇష్యూ అయిపోతుంది. అది కాకుండా ఉండడానికి గల్ఫ్ స్టేట్ బ్యాన్ చేశారు. అది అంటే చూడట్లేదని కాదు కదా, పాకిస్తాన్లో బ్యాన్ చేశారు. కానీ పాకిస్తాన్లో అన్నిటికంటే పాపులర్గా పైరేటెడ్ సినిమా నడుస్తుంది దురంధర్. ఇప్పుడు
ప్రతి పొలిటీషియన్ చూసారంట సినిమా అక్కడ, ప్రతి మీడియా వాళ్ళు చూసారంట సినిమా. ఎట్లా చూసారు? అందరు డౌన్లోడ్ చేసుకున్నారు పైరేటెడ్ వర్షన్స్. ప్రొడ్యూసర్స్ కూడా ఏమంటలేరు చేసుకోండి మీరు కావాలంటే, ఎందుకంటే కొన్ని రోజుల తర్వాత అది మళ్ళీ ఓటీటీలో వస్తుంది. ఎట్లయినా సినిమా అనేది ఒక ఎక్స్పాన్షన్ ఆఫ్ కంట్రీ సెల్ఫ్ అన్నమాట. అది దురంధర్లో తప్పేం చూపించారు? దీనికన్నా ముందు వచ్చిన సినిమాల్లో భారతదేశం నుంచి వెళ్ళిన ఒక ఏజెంట్ని, ఒక భారతదేశం నుంచి ఒక రా ఏజెంట్, పాకిస్తాన్ ఏజెంట్ కలిపి చంపుతారు. పాకిస్తాన్ ఏజెంట్ చూపించారు, భారతదేశం నుంచి వెళ్ళిన ఒక ఆయన ఒక రోగ్ ఎలిమెంట్ అయిపోతారు. ఇది ఒక సెలెక్టివ్ ఉండే దీనికి. ఇది షారూక్ ఖాన్ కానివ్వండి, సల్మాన్ ఖాన్ కానీ వీళ్ళందరూ ఒక సెలెక్ట్. కానీ దురంధర్ రాగానే ఈ సెక్యులర్ బ్రిగేడ్ అందరు లేచి కూర్చొని అదెట్లా మీరు పాకిస్తాన్ తిడుతున్నారు, ఇస్లామిక్ ఫోబియా అయిపోయింది. ఎట్లా అయిందండి ఇస్లామిక్ ఫోబియా? మీరు సౌదీ అరేబియాలో ఇవాళ వెళ్ళి ఒక ప్రో ప్యాలెస్టైన్ డెమాన్స్ట్రేషన్ చేయమని చెప్పండి, తీసి జైలు వేసేస్తారు వాళ్ళు. ఈవెన్ యూఏఈలో కూడా, గల్ఫ్ కంట్రీలు ఎక్కడ కూడా ఎక్సెప్ట్ మేబీ ఖతార్, ఎక్కడ మిమ్మల్ని ఒక ప్రొటెస్ట్ డెమాన్స్ట్రేషన్ కూడా చేయనియారు వాళ్ళు. ఎందుకంటే అప్పుడు సెక్యులరిజం ఎక్కడ వెళ్ళింది? ఇది ప్రాబ్లం. మన దేశంలో తీస్తారు ప్రొసెషన్ విత్ ద పాలస్టీనియన్ ఫ్లాగ్ విచ్ ఇస్ ఇల్లీగల్. కానీ ఏమన్నారు అప్పుడు? ఎందుకంటే సెక్యులరిజం వచ్చేసింది. కర్ణాటకలో చట్టం తీసుకొచ్చారు హేట్ స్పీచ్ గురించి. అదేంటండి చెప్పండి? హేట్ స్పీచ్ ఒకటే రిలీజియన్లో ఉంటుందా? మేము చెప్పలేదు కదా మాది ఒకటే దేవుడు, మీరే చెప్తాను మీది ఒకటే దేవుడు అని. కాఫిర్లు అని చెప్తారు వాళ్ళు. ఇదన్నీ జరిగింది మనకు తెలిసింది చాలా మటుకు. నుపూర్ శర్మ ఎపిసోడ్ నుంచి మొదలైంది, కనయ్యలాల్ మర్డర్లో ఇదే జరిగింది. అంటే ఒక సింగిల్, ఇప్పుడు ఈయన మనకు సర్సంఘ్ చాలక్ గారు చెప్పిన దానికి నెక్స్ట్ వీక్ ఓవైసీ గారు చెప్పినప్పుడు అది ఎవరు పట్టించుకోరు. ఆయన స్టేట్మెంట్ ఇచ్చా దాట్ ఈస్ సెక్యులర్, ఆయన చెప్తుంది కరెక్టే. ఆయన ముస్లిమ్స్ గురించి ముస్లిమ్స్ కోసం మాట్లాడుతున్నారు. హిందువుల కోసం ఎవరు మాట్లాడతారండి? ఎవరు లేరు ఈ దేశంలో. అదే ప్రాబ్లం వచ్చిందన్నమాట. హిందువుల కోసం ఒక స్పోక్స్ పర్సన్ అని ఎవరున్నారు? ఎవరు లేరు. కొంతమంది స్వామీలు మాట్లాడతారు, వాళ్ళు మోస్ట్లీ రిలీజియస్ టచ్ నుంచి మాట్లాడతారు. కాకుండా వాళ్ళు రాజకీయాలు మాట్లాడుతున్నారు. వాళ్ళందరూ రాజకీయంలో ఉన్నారు. ఇప్పుడు ఎవరు లేరు చెప్పండి? కర్ణాటకలో ఉన్న ప్రతి మఠం పొలిటిక్స్లో ఉన్నారు. అక్కడ ఒక్కలిగాస్ కానీ, లింగాయట్స్ కానీ, మిగతా మఠాలు ఉన్నాయి. అక్కడ బిజినెస్ అయిపోయింది అక్కడంతా. మన వైపు కూడా ఇది తక్కువనా? ఏ గుడి అంటే చెప్పండి, పాలిటిక్స్ ఏం చెప్పండి? అన్ని గుళ్ళలో స్పెషల్ దర్శనం అవుతారు. అంటే దేవుడిని చూడడానికి దేవుడు స్పెషల్ దర్శనం అడిగినారు. క్యూలు వద్దు, మేము క్యూలో నార్మల్ క్యూలు వెళ్ళాము. లడ్డూలు అమ్ముకుంటారు, ప్రసాదంగా అమ్ముకుంటారు. ఎందుకు? ఇది మనం అడగాల్సింది. హిందూ రిలీజియన్నే మనోళ్ళే, అంటే హిందూ వాళ్ళే కలిసి మొత్తం ధ్వంసం చేస్తున్నారు. దాన్ని కమర్షియలైజ్ చేసేసారు. దాన్ని ఒక నార్మల్ పేదవానికి లైన్లో 16-18 గంటల లైన్లో పడి తిరుమలలో దేవుడిని చూడడానికి ఒక అవకాశం వస్తుంటే ఒక స్పెషల్ దర్శన్, బ్రేక్ దర్శన్ అని చెప్పి విఐపీలు లోపల తీసుకెళ్తారు. దేవుడి ముందు అందరూ సేమ్ అంటారు. మళ్ళీ ఇదే మనుషులు. ఇట్ ఈస్ నాట్. సో మన హిందూ సొసైటీలో చాలా మటుకు చాలా లోపాలు ఉన్నాయి, లేదని చెప్పట్లేదు. ఒక టైంలో విడో రీమ్యారేజ్ ప్రాబ్లం ఉండే, సతీ ఉండే, చాలా మటుకు ఉండే. యంగ్ పిల్లల్ని యంగ్ ఏజ్లో పెళ్లి చేయించుకోవడం, అదో యంగ్, చాలా తప్పు. చాలా రిఫార్మ్స్ అయ్యాయి. చాలా రాజా రామ్మోహన్ రాయ్ టైం నుంచి మన కేరళలో ఉన్న గురువులు అందరూ చేశారు కదా, శ్రీనారాయణ గురు దాకా. సో హిందూ సొసైటీ హెస్ రీఫార్మ్డ్ ఇట్ సెల్ఫ్. అక్కడ లేదని చెప్పలేము. సరే ఇష్యూస్ ఉండే, ఎస్పెషలీ క్యాస్ట్ డివిజన్ చాలా మటుకు ఉండే. అంబేద్కర్ గారు రాసిన దాని ప్రకారం చాలా మటుకు ద క్యాస్ట్, ఇప్పుడు జరిగిన అత్యాచారాలని మళ్ళీ తీసుకురావడం ఎందుకని చాలామంది అడుగుతారు ఇప్పుడు కూడా. మళ్ళీ నేను కూడా అదే అడుగుతున్నా, అప్పుడు జరిగిన దానికి ఇప్పుడు ఎందుకు మళ్ళీ? అయిపోయింది కదా అది. ఆ టైంలో అప్పుడున్న పూర్వజులు చేశారు, కొంతమంది మీద అత్యాచారాలు చేశారు, కొంత క్యాస్ట్ డిస్క్రిమినేషన్ చాలా జరిగింది, కరెక్ట్. బట్ మనం దానికి ప్రాయశ్చితం చేస్తున్నాం కదా ఇప్పుడు. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. సో హిందూ సొసైటీ అనేది ఒకటి అన్నిటికంటే పెద్ద అడ్వాంటేజ్ అది. ఆమీర్ ఖాన్ లార్డ్ శివాని టాయిలెట్లో తిప్పినప్పుడు 3 Idiots మన అందరు కూర్చొని నవ్వాం, చాలామంది నవ్వారు. అదే థింగ్ ఇఫ్ యూ డన్ ఇట్ విత్ అన్ అదర్ రిలీజియన్, అక్కడ సర్తన్ పే జూదా అయిపోతుండే చాలా మాట. దిస్ ఇస్ ద డిఫరెన్స్ అనమాట. హిందూ రిలీజన్లో మన దేవుళ్ళు, స్పెషల్లీ మీరు చూసుంటారు, చాలా అందరికీ ఒక చిన్న చిన్న లోపాలు ఉన్నాయి. ఎవ్రీబడి హ్యాస్ ఇట్. ఐ మీన్ మహాభారత్ లాంటి ఒక ఎపిక్ చూస్తే అక్కడ తెలిసిపోతుంది. అందులో విలన్స్ ఉన్నారు, హీరోస్ ఉన్నారు, న్యూట్రల్ పార్టీస్ ఉన్నారు, అందరూ ఉన్నారు దాంట్లో. సో అట్లాంటి ఒక ఎపిక్ కూడా మనం ఒక మేనేజ్మెంట్ ట్రియస్టీ లాగా వాడుకుంటాం. మనం దాన్ని అనలైజ్ చేసుకుంటాం. ఓకే, కర్ణ లాంటి క్యారెక్టర్, రైట్ మ్యాన్ ఇన్ ద రాంగ్ పార్టీ, వాజ్పేయి గారి గురించి చెప్తుండే ఒకసారి అది. సో అట్లానే కర్ణ వాజ్ ఆల్సో. సో అన్నీ వీ హ్యావ్ మేడ్ గాడ్స్ ఇన్ ఎవ్రీ కైండ్. మన దగ్గర ఏం చెప్తారు, క్రాకడైల్ ఉన్నారు మన కేరళలో ఒక పాండ్లో, అది వస్తుంది అక్కడ కాసర్గోడ్ వైపు. కుర్మనాథ ఉంది మన దగ్గర. ఇక్కడ మృదంగ శైలేశ్వరి అని చెప్పి కేరళలో ఒక టెంపుల్ ఉంది. అట్లా చాలా మటుకు మన యానిమల్ ఫామ్లో కానివ్వండి, మిగతా ఫామ్లో కూడా మన ప్రేయర్స్ నడుస్తూనే ఉంటుంది. దట్ ఐ థింక్ బ్రాడ్ బేస్గా చూస్తే మీరు ఒక మోడర్న్ యాక్సెప్టబుల్ రిలీజన్గా హిందూయిజం ఉంటుంది.
అన్ని షేప్స్, కైండ్స్, కలర్స్ అందరు వస్తారు దీంట్లో. ఎందుకంటే వీఆర్ నాట్ ఆస్కింగ్ ఎనీబడి టు బీ పర్ఫెక్ట్. మీ వారిని మీరు నడిపించుకోండి. బట్ ఓవరాల్ యు ఆర్ ఎ హిందూ అండ్ యూ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ ఇట్ అని చెప్తున్నారు సత్సంగ్ చాలా. దాంట్లో తప్పేం లేదండి. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. you very much. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.